వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, దట్ ఈస్ బీబీ బ్లాగ్స్. సో ఇక్కడ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది, మ్యాంగోస్, అది కూడా మామిడికాయ ఊరగాయ పెట్టే మ్యాంగోస్ అండి. మా ఫ్రెండ్ ఒక 5 కాయలు ఇచ్చింది. ముందుగా పెట్టి చూడు వీటితో శాంపిల్, తర్వాత కుదిరితే ఇంకొంచెం పెట్టుకుందామని. సో నేను ఇది కూడా నాకు సక్సెస్ అయ్యింది, ఎందుకంటే నేను కొంత యూట్యూబ్లో చూశాను, ప్లస్ వేరే వాళ్ళ పెద్దవాళ్ళని అడిగి కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి తీసుకొని చేస్తున్నానండి. సో 5 కాయలు వచ్చాయి. 5 కాయలకి అది వచ్చేసి ఒక కప్పు 200 ml ఆర్ 200 ml అనుకుంటాను ఆ కప్పు. దాంతో కారం వేసుకున్నాను, దానికి కొంచెం సగం తగ్గించుకొని సాల్ట్ వేసుకున్నాను. సో ముక్కలు కూడా నీట్గా కొంచెం క్లియర్గా నీట్గా క్లీన్ చేసుకొని వేసుకున్నానండి. ఆ క్లాత్ మీద వేసాను కదా వీడియోలో, అది. ఇక్కడ ఆవాలు ఇవి, అక్కడ మీకు మెజరింగ్ కప్ చూపించాను కదా, దాంతో వేసుకున్నాను ఒక స్పూను ఎల్లో కలర్ది. సో ఇక్కడ నూనె కూడా ఆ కప్పు నిండా వేసుకున్నానండి. ఇక్కడ ఈ ఆవాలతో పాటు మెంతులు దాంట్లో 1/2 కప్పు వేసుకున్నాను. సో అవి లైట్గా రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. సో ఇలా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం మెత్తగా ఆవపిండిలాగా, అది మనకి ఫ్లేవర్ వచ్చేది, మనం డిపెండ్ అయ్యేది ఉప్పు కారం ఎంతో, ఆవపిండి కూడా డిపెండ్ అవుతుంది, కరెక్ట్ ఇంగ్రీడియంట్ అవుతుంది ఫర్ మామిడికాయ ఊరగాయ. సో ఇలాగా దాన్ని నేను ఒక 4 స్పూన్స్ వచ్చింది నాకు. 4 స్పూన్స్ వస్తే నేను దాన్ని ఒక 3 స్పూన్స్ దాకా వేసుకున్నానండి. సో ఫ్లేవర్ అయితే చాలా ఎమ్మీగా ఉండింది. అది ఫ్లేవర్ మిక్స్ చేస్తూ ఉన్నప్పుడే స్పూన్తో ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగా ఉండింది. సో దీనికి వచ్చేసి ఒక 2 తెల్లపాయ గడ్డలు రెండు పట్టాయి. సో అవి విడిగా నేను విడిగా అంతా తోలంతా తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇలాగా స్టీల్ కంటైనర్లో, ప్లాస్టిక్ లేదు నా దగ్గర, సో అందుకని స్టీల్ కంటైనర్లో ఒక 1 డే దాన్ని ఇట్లాగే స్టోర్ చేసి పెట్టాను. సో మళ్ళీ నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తే నేనేం చేశానంటే కల్లుప్పు తీసుకొని దాన్ని కొంచెం డ్రై చేసి ఎండబెట్టి ఒక 10 minutes దాన్ని మళ్ళీ మిక్సీ పట్టించి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. సో సాల్ట్ యాడ్ చేసుకుని ఒక 1 day తర్వాత ఆ ఆయిల్ అంతా కొంచెం ఫ్లోట్ అయ్యింది పైకి. సో ముక్క కూడా కొంచెం సాల్ట్ ఇట్లా బాగా పట్టుకున్నాయి. సో ఫైనల్గా నేను అలా జార్, ఒక టీ గ్లాస్ కంటైనర్, టైట్ కంటైనర్ ఉంటే దాంట్లో స్టోర్ చేసుకోవాలని చెప్పి, అంటే 1.5 day కంటే ఎక్కువ ఉంచలేదు స్టీల్ కంటైనర్లో, దాంట్లో వేసేసుకున్నాను, గ్లాస్ కంటైనర్లో వేసుకొని కూడా మళ్ళీ నెక్స్ట్ డే నేను మళ్ళీ దాన్ని మిక్సప్ చేసుకున్నాను విత్ స్ట్రెయినర్తో. సో అలాగా ఈసారి ఈ సంవత్సరం మామిడికాయ ఊరగాయ పెట్టానండి వితౌట్ ఎనీ హెల్ప్. సో హెల్ప్ లేదంటే కొంచెం యూట్యూబ్ ప్లస్ మా పెద్దవాళ్ళని అడిగాను. ఇది పెట్టాలంటే చాలా ప్రొసీజర్ ఉండింది ఒకప్పుడు, కానీ ఇప్పుడు యూట్యూబ్స్ ఇలా వచ్చినందువల్ల ఈజీ అయిపోయింది చాలా వరకు. ప్లస్ ఇంకో ఫైనల్గా ఏం చేశానంటే, ఆ ఊట ఉండింది కదా, ఆ ఊటలో కొంచెం అన్నం, వేడివేడి అన్నం ఉండిందండి. సో అన్నము దాంట్లో కలిపేసి మా పిల్లలకి నేను అలా ఒక్కొక్క ముద్ద తిన్నాము. సో అప్పటికప్పుడు ఆవకాయ చేసుకొని తింటాము, దాని యొక్క ఊటతో అన్నం కలుపుకొని తింటాము, చాలా బాగా యమ్మీగా రుచిగా అనిపించింది. సో దీనికి కొంచెం మా పిల్లలు కారంగా ఉంది మమ్మీ అంటే నెయ్యి కూడా కొంచెం యాడ్ చేశానండి. సో ఈ నెయ్యి వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యేను. సో ఇలాగ చూడండి, రెడ్డిష్ కలర్లో చాలా ఫ్లేవర్గా యమ్మీగా బ్యూటిఫుల్గా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో